హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆకుకూర పప్పు కందిపప్పు వేసి కొంచెం పెసరపప్పుతో ఎలా చేయాలో నేను చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. సో, ఎలా చేయాలో పప్పు చేసే ముందు ఫస్ట్ అయితే నేను స్టవ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. పొద్దున నేను పొంగల్ చేశానండి. అప్పుడు పొంగలి మొత్తం పొంగింది బాగా. ఇంక అందరికీ వడ్డించి అన్నీ చేసి వచ్చేసరికి ఇంక బాగా ఎండుకుపోయిందది. సో, అందుకని మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ క్లీన్ చేసేస్తాను లేచినప్పుడే. ఈ పొంగలనేది పొంగిపోయేసరికి మళ్ళీ క్లీన్ చేయాల్సొస్తుంది. ఇంకది అలాగే ఉన్నిందంటే, ఇంకా ఎక్కువ ఇదైపోతుంది. తడిగుడ్డకి రాదని చెప్పి ఒకేసారి నేను నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. మధ్యలో మా వారొచ్చి, "అదేంటది చీర కట్టుకొని మరి క్లీన్ చేస్తున్నావు" అననని ఆయన జోక్స్ వేస్తా ఉన్నారు మధ్యలో. బాగా పొంగిపోయి మార్నింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ నేను అలా వెళ్ళి టీవీలో అది ప్రోగ్రామ్ ఏదో వస్తుంటే అలా చూస్తున్నాను. అంతేను స్టవ్ మీద మొత్తం పొంగిపోయిందది. దాన్నింక క్లీన్ చేసేసరికే నాకు దగ్గర దగ్గర ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ దాకా పడింది. 5, 10 మినిట్స్ పడింది టైము. ఆ స్టవ్ అయితే మా హస్బెండ్‌కి జాబ్ వచ్చినప్పుడు కొన్నారంట ఫ్రెండ్స్. నాకు తెలీదు. తను బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు కొన్నారంట స్టవ్ ఫస్ట్ సాలరీతో. సో, నేను అందుకని గుర్తుగా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాను ఆ స్టవ్‌ని. జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్‌లో కొనుక్కున్నారంట అది. వాళ్ళు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు. ఆ సో, గోడ అందుకని చాలా మీదంతా కూడా జాగ్రత్తగా చిట్టలు చూస్తుంటాను. పడిపోయాయి. అందుకని క్లీన్ చేసేస్తున్నాను. నేను విమ్ లిక్విడ్ వాడతాను ఫ్రెండ్స్. విమ్ లిక్విడ్ ఏంటంటే మనకి జిడ్డు కూడా చాలా ఈజీగా పోతుంది. పేరుకున్నట్లుగా అయితే అస్సలుండదు. వాటర్‌తో తుడిస్తే మనకి పేరుకున్నట్టుగా ఉంటది. విమ్ లిక్విడ్ అయితే చాలా నీట్‌గా వచ్చేస్తుంది. కష్టం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఆకుకూర పప్పు అనేది నేను ఈ కుండలో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ కుండలో చేద్దాం అనుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఈ కుండలో చేస్తే. పప్పు మీరు ఎప్పుడైనా కూడా ట్రై చేయండి. కనీసం అట్‌లీస్ట్ మీరు మనం ఒక పాత్రలో ఉడకపెట్టినా కూడా అంటే సిల్వర్ దబర్‌లో కానీ, స్టీల్ గిన్నెలో అయినా ఉడకపెట్టిన తిరగమాత వేసి ఇందులో కానీ పప్పును కానీ తెల్లబెడితే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. కుండలో చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. అది నేను చెప్పపల్లేదు అందరికీ తెలుసు. బట్ పప్పేంటంటే కొంతమంది డైరెక్ట్ మేము పెట్టలేము అని అనుకున్నప్పుడు అంటే కట్టెల పొయ్యి అయితే మనకు అనుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మీద పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది గదా! అందుకని చెప్పేసి చేయలేనోళ్ళు ఏందంటే చూపిస్తాను చూడండి. ఇలాంటివి సిల్వర్ వాటిల్లో పప్పనేది ఉడకపెట్టేసుకొని, ఆ తర్వాత ఇందులో వేసి ఎనిపి అప్పుడు తిరగమాత పెట్టుకోవచ్చు. అలా చేసినా కూడా రుచి ఉంటుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను పప్పు ఇందులో చేయబోతున్నాననమాట. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. రైస్ ఒక దాని మీద, పప్పు ఒక దాని మీద చేసేద్దామని. నాకేంటంటే స్టవ్ వెలిగించినప్పుడు విఘ్నేశ్వరుడిని తలుచుకునేది అలవాటు. సో, అది అలా అలవాటయిపోయింది. ఫస్ట్ నుంచి ఇంట్లో అలా అంటే మా మమ్మీ అలా చేసేది నేను చిన్నప్పటి నుంచి. ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకలా అలవాటయిపోయింది. కందిపప్పు ఫ్రెండ్స్. కందిపప్పు నేను ఒక కప్ తీసుకుంటున్నాను. ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి. 2 ఒకేసారి కలిపి మిక్స్ చేసేసేయండి. వేరు వేరుగా అవసరం లేదు. నేను హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేశాను. బట్ అది స్కిప్ అయింది. ఇప్పుడు దాన్ని మనం నీట్‌గా కడిగేసి క్లీన్ చేసుకొని, వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తున్నాం. ఎప్పుడు కూడా గమనించండి కుండ మనం పెట్టేటప్పుడు అది కింద అడుగు అనేది సరిగా లేనప్పుడు ఇలాంటి స్టాండ్స్ అనేది అమ్ముతారు మనకి. చిన్న గిన్నెలు పెట్టుకోవాలన్నా గ్యాస్ మీద ఇట్లాంటి స్టాండ్‌లు అమ్ముతారు. సో, నేను అట్లాంటి స్టాండ్ ఒకటి కొనుక్కొనున్నాను. అది పెట్టి ఈ కుండ పెడతాను నేను. స్టాండు కొంచెం చిన్నదిగా ఉండేదే చూసుకోండి. పెద్దయి అవసరం లేదు. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే ఆ పప్పులోనే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసి నీట్‌గా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ తొడియం అది వలవద్దు అని. వలవకుండా నీట్‌గా కట్ చేసేసేయండి. తొడియాలు ఒలిస్తే ఏంటంటే
మనకి లోపల పురుగనేది కనిపిచ్చదు. ఇదిలే తీస్తున్నావా? ఏది? వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు నువ్వేం ఆడేం ఊబ్బలేదులే. తెలిసినప్పుడు పలకలేదు గానీ తెలిసినప్పుడు అంత పలికినట్టు వీడియోలో వస్తున్నావు అనుకున్నా. అనుకుంటూ ఉంటే కాదు. ఇంకా మా వారు వచ్చేసారండి. మా వారు వచ్చేసి నేను ఇందాక పిలుస్తున్నాను తన్ని కెమెరా పట్టుకుంటారని. సో, తను పలకలేదు. అందుకని నాకు కోపం వచ్చింది. అంత సీరియస్‌గా ఉన్నాను. మధ్యలో వచ్చేసారు తను. బయట తగిలిస్తే నాకు ఇంట్లోకి డస్ట్‌గా అట్లా వద్దు. ఇది డస్ట్ లేనిది కదా! అవి తీయింది అందుకే ఎర్రగా ఉన్నాయనే. ఎవరికి? నాకు. ఏం చేస్తా తెలియలేదు. మాస్క్ ఇంట్లో పెట్టానంట ఫ్రెండ్స్. ఇంట్లోకి తీసుకొచ్చానని మాస్క్‌ని ఎన్ని తిట్టారో చూడండి. నీకు తెలివి లేదు. మాస్క్ ఇంట్లో పెడతారా ఎవరైనా? బయట పెడతారు కానీ అననని. సో, ఇంక తను వెళ్ళిపోయారు. ఆకుకూర అయితే మాత్రం నేను ఇలా కట్ చేసేస్తాను. లాస్ట్ అంచు ఉంటది కదా! ఆ చివరన నేను నైఫ్‌తో కట్ చేసేసి, ఇలా విడివిడిగా పొరలు పొరలుగా తీసేసి నీట్‌గా ఏదైనా గడ్డి, పూచలు ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, నీట్‌గా ఏరేస్తాను. ఏదైనా పండుటాకులు గానీ అన్నీ కూడా రాలిపోతాయి. చూడండి అట్లా గడ్డి పీసులుంటాయి కదా! నీట్‌గా వచ్చేస్తుంది. అవన్నీ నేనేం చేస్తానంటే, ఆ వడబుట్ట ఉంది కదా ఫ్రెండ్స్! ఆ వడబుట్టలో వేసి కడుగుతాను నీట్‌గాను. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదంతా నీట్‌గా ఏరేసిన తర్వాత మళ్ళీ కూడా కట్ చేస్తాను. మనం ఏం లేదు అట్లా పొరలుగా ఏరేసిస్తే చాలు. నీట్‌గా వచ్చేస్తుంది. అది ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తీసి, ఒలిచి చేయాలంటే చాలా కష్టం. సో, నేనేం చేస్తానంటే అలా కట్ చేసేసి తీసేస్తాననమాట. తీసేయంగానే మనకి ఆటోమేటిక్‌గా విడివిడిగా పొరలు పొరలుగా వస్తది. ముదురు కాడలు ఏమైనా ఉంటే అట్లా తుంచి పడేయొచ్చు. ఇట్లా మొత్తం సన్నగా తీసేసి పచ్చిమిరపకాయలనేది వాష్ చేసేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు కడిగి పప్పులో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆకుకూర కడగాలి కాబట్టి. పప్పు చూసారు కదా ఎలా పొంగొచ్చిందో! మీరలా పొంగొస్తున్నప్పుడే పచ్చిమిర్చి వేస్తే మనకి బావుంటది. ముందుగానే వేస్తే ఏందంటే రుచి అనేది అంత బాగుండదు. కొంచెం పొంగినప్పుడు పసుపు, పచ్చిమిరపకాయలు ఇంకా మళ్ళీ మనం పసుపేసినప్పుడు మళ్ళీ నురుగు పైకొచ్చేస్తుంది కదా! అప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ గానీ నూనె కూడా వేసుకుంటే బావుంటది. అంటే పొంగు పైకి రాదనమాట ఇంకా. హాఫ్ స్పూను నూనె అనేది ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు మనం ఇందాక తరిగిన ఆకుకూర ఉంది కదా ఫ్రెండ్స్! ఇందాక నీట్‌గా ఒలిచి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకోవాలి. అట్లా నైఫ్‌తో సన్నగా కట్ చేసేసుకోండి. అంటే మనకి ఎనపడానికి అంటే పప్పు గుత్తితో మనం ఎనుపుతాం కదా! అప్పుడు నీట్‌గా ఎనిగిపోతుందనమాట ఫాస్ట్‌గా. లేట్ అవ్వకుండా. అట్లా సన్నగా కట్ చేసి ఆ వడబుట్టలో వేసేసేయండి. వడబుట్టలో వేసి క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం గూడా ఇసకనేది ఒక్క ఒక శాతం గూడా అసలేది ఉండదు. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న తర్వాత ఆకుకూరని నేను కుండలో అదే పప్పులో వేసేస్తున్నాను. పప్పు చూసారు కదా! పైకల్లా పొంగుతుంది గమనిచ్చారు కదా! మా వారు ఇంట్లో ఉంటే నేను వీడియో సరిగ్గా తీయలేను ఫ్రెండ్స్. ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు ఆ పప్పులోకి ఆ సగం ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని వేసేసుకోవాలి ముక్కలు. వేసుకున్న తర్వాత బాగా కలపండి. గరిటెతో బాగా కలిపితే మనకి ఉల్లిపాయ కూడా లోపల కలిసిపోయేటట్టుగా. ఆకు మొత్తం కూడా. పప్పు చూసారు కదా! చిదురాగా కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంటే మనకి 75% పప్పు ఉడికిన తర్వాతే టమాటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా వేస్తే పప్పు కూడా ఉడకదు. అందుకని ఇప్పుడు నేను కట్ చేసేసి టమాటాలన్నీ
4 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి చిన్నగా ఉన్నాయి. అందుకని 4 తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయి. ఆ మధ్యలోది మాత్రం తీసేయండి. ఆ మధ్యలోది మాత్రం అస్సలు వేయకూడదు. నీట్‌గా చాలామంది అట్లా రౌండ్‌గా కట్ చేస్తారు కదా! అట్లా కట్ చేయకండి. ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా లాగేసేయండి. ఆ టోటల్‌గా వచ్చేస్తుంది. లేకపోతే అది ఏమవుతుందంటే ఉడకదు. మనకి ఎంతసేపు ఉడకపెట్టినా అది గట్టిగా అలాగే ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే మధ్యలో వరకు లేపేస్తాను పూర్తిగా. అది తీసేస్తాను మొత్తం. సో, అదంతా తీసేసి నీట్‌గా సన్నగా కట్ చేసేసి పప్పులో మనం వేసేసుకోవడమే. మనం ఏం లేదు చేసేటప్పుడు వాటిల్లో వేసే పదార్థాలు కానీ, ఎంత శాతం ఉడికినప్పుడు వేయాలి అదొకటి ఆ 2 తెలుసుకుంటే చాలు మనకి. వంట అనేది బాగా వచ్చేస్తుంది. హస్బెండ్‌ని ఆకట్టుకోవాలంటే వంటలతోనే ఫ్రెండ్స్. మనం మంచి టేస్టీగా వండి పెట్టామనుకోండి, వాళ్ళు ఇట్లే మారిపోతారు. చాలామందికి ఆ విషయం తెలీదు. సో, నేను ఆ డస్ట్ అంతా కూడా నేను పడేయను. యూజ్ చేస్తాను నేను. చింతపండు కూడా టమాటాలు వేసినప్పుడే వేసేసి మళ్ళీ బాగా గరిటెతో కలపండి. ఆ డస్ట్ కూడా అది చెత్త ఉంది కదా! మనం తీసేసిన టమాటా వేస్టేజ్ నేను అది చెట్లకు వేసేస్తాను. కంపోస్ట్‌గా యూజ్ చేస్తాను దాన్ని. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం పప్పు ముద్దకం తీసుకొని పప్పు గుత్తి అంటారు కదా, సో దాంతో బాగా ఎనుపుకుందాం. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది. కుండలో చాలా బాగా ఉడికిపోతుంది. ఈ కుక్కర్లో అలా పెట్టకండి. అలా పెడితే ఏమవుతుందంటే చాలా మంది ఫ్రెండ్స్ కుక్కర్ అనేది యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి వాడడం అనేది. ఎందుకంటే కుక్కర్ వాడటం వల్ల ఏమవుతుందంటే లోపలే ఉడికిపోతుంది, కానీ దాని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా అసలు మన బాడీకి అనేది అసలు పడదు. బాగా ఉడికిపోయింది కదా పప్పు. మళ్ళీ బాగా అంటే మీరు మళ్ళీ పిండిలాగా ఉడికిపోయింది అనుకున్నారు. నేను చూపిస్తాను చూడండి పప్పు ఎలా ఉడకబెట్టుకోవాలంటే. చూడండి ఇలా చిదరాగా ఉడకాలి. అంతేగాని మెత్తంగా ఉడికిపోయిందంటే రుచి ఉండదు. మళ్ళీ బాగా ఎనిపేస్తాము. కింద కూర్చొని ఎనపాలి దీన్ని. ఇలా ఎనగదు, ఇలా మెదగదు. సారీ. ఉప్పు వేసి ఇందులో 2 స్పూన్లు దాకా ఉప్పు వేస్తున్నాను. బాగా ఎనిపేసుకుందాం. ఇలా వెనిపితే నీట్గా వెనిగిపోతుంది. చూడండి ఎలా వెనిగిపోయిందో. బాగా మెదిగింది కదా. దీనికోసం మిషన్స్ ఏవేవో యూజ్ చేస్తున్నారు చాలా మంది, కానీ దేని రుచి దానిదే. మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఏందో సడన్గా అరుస్తుంది. బాండి పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం. ఒకటిన్నర గంటి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఇవన్నీ తిరగమాత వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ పోపు అంతా కూడా వేసేసి అలా చిటాపటా వేగనిండి. అలా వేగితేనే రుచి వస్తుంది. అందులోనే ఎర్రగడ్డ, ఆనియన్, వెల్లుల్లిపాయ రెబ్బ. నేను వెల్లుల్లిపాయ రెబ్బలు 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు. నేను ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే మా వారికి కోపం.
వెల్లుల్లిపాయ కానీ తగిలిందంటే ఆకుకూర పప్పులు ఏంటంటే మనం పేస్ట్ చేసి వేస్తే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకని సో నేను కట్ చేసి ఒక వెల్లుల్లిపాయని 2 ముక్కలుగా వేసాను. ఇందులో ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి వేద్దాం. ఇప్పుడు మనం ఈ పోపుని ఈ పప్పును మనం కలిపేస్తాం. ఇలా సౌండ్ రావాలి పప్పులో వేసి. కొంచెం పప్పు అయినా బాండీలో వేసుకొని మనం తిప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ నీళ్లు అన్ని కరెక్ట్గా పోసేసుకున్నాం కాబట్టి మళ్ళీ పప్పు ఎండిపోయిన తర్వాత నీళ్ళు అనేది కలిపితే ఆ టేస్ట్ మారిపోతుంది. సో అందుకని నేను బాండీలో వేయలేదు. పప్పుని బాండీలో వేస్తే అంత అతుక్కుంటుంది. ఖచ్చితంగా నీళ్ళు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి ఒక్క 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ హీట్ అయిందంటే చాలు. సో మన ఆకుకూర పప్పు రెడీ అయిపోద్ది. ఈ లోపల పప్పులోకి నంచుకోవడానికి మామిడి పండు. మా హస్బెండ్ మామిడి పండ్ల కాలం వస్తే భోజనానికి మామిడి పండు తినాలి, నైట్ ఏదైనా మళ్ళీ నైట్ భోజనానికి డిన్నర్కి మామిడి పండు తినాలి, అన్నిటికీ మామిడి పండు అయితే ఉండాలి. సో అందుకని ఇప్పుడు మామిడి పండు కట్ చేసేసుకున్నాం. చూడండి మన వేడి వేడి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. రైసు, టమాటా ఊరగాయ, మామిడికాయ ఊరగాయ అండ్ మామిడి పండు. ఫస్ట్ రైస్ వేసి పప్పు వేసి పెడతాను మా వారికి. పప్పు కాదు, ఊరగాయ వేసి పెడతాను. చాలా మంది ఫ్రెండ్స్ ఏంటో నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూడటం అనే కాదు, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు ఏందో మందులు పెడతారు అది ఇది అని రకరకాలుగా విన్నాను. సో ఆ మందులు ఈ మందులు కాకుండా ఇట్లా కమ్మంగా వండి పెట్టండి మీ హస్బెండ్స్కి, అలా పడిపోయి ఉంటారు అంతే. నిజం ఫ్రెండ్స్, కావాలంటే చెప్తాను చూడండి. ఏమండి వంటలు చేస్తే ఎలా ఉంటాయి నా వంటలు? కొంచెం పెద్దగా చెప్పండి, వాళ్ళకి వినిపించాలి కదా. చాలా బాగుంటాయా? ఏదో గదాయిని చెప్పించినట్టుంది కానీ అలా కమ్మంగా వంటలు చేసి పెట్టేసాయండి ఫ్రెండ్స్. మీ హస్బెండ్ ఏం అడిగినా తీసిచ్చేస్తాడు. అలా అని చెప్పి అన్నీ అడగండి. ఇది టమాటా ఊరగాయ పెట్టానండి. నేను ఊరగాయ పెట్టేటప్పుడు వీడియో తీసా. మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ 2 ఒకేసారి పెట్టేటప్పుడు తీసాను. మా ఇంటికి ఇంకా పెద్దవాళ్ళు రోట్లో వేసి ఆ పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి అది దంచమన్నారు. దంచుతుంటే అందులో ఫోన్ పడిపోయింది. ఇంకా అక్కడికి ఆ వీడియోనే ఆగిపోయింది. సో ఆ వీడియో అలా స్కిప్ అయిపోయింది, మొత్తం పోయింది. అందువల్ల ఆ వీడియో అనేది పెట్టలేకపోయాను. ఊరగాయ అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఇవన్నీ కూడా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు చక్కగా. టమాటో ఎలా ఉందండి? బాగుందా? చాలా టేస్ట్లా, చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల నూనెతో పెట్టుకోండి. నువ్వుల నూనె అంటే మళ్ళీ బయట అంగళ్ళలో అమ్మేది కాదు, గానుగు దగ్గర నుంచి తెప్పించాను నేను నువ్వుల నూనె. మనకి ఊరగాయల్లోకి మంచి నూనె ఇవ్వండి అంటే గానుగు దగ్గర ఇస్తారు. పప్పు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చిర్రాకు పప్పు ఇది. ఫస్ట్ ఆకుకూర చూపించేటప్పుడు ఏం ఆకు అని చెప్పడం మర్చిపోయాను. చిర్రాకు పప్పు కాల్చిన వేడివేడిగా తింటేనే కదా. ఏమండి, నేను ఒకటి చెప్తాను, అది కరెక్టా కాదా అనేది మీరు చెప్పాలి. ఫ్రెండ్స్ మీరు కూడా వినండి. ఒక 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 10 బాక్సులు అనుకోండి. ఒక 10 బాక్సులు తీసుకొచ్చారు. ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క బాక్స్ తీసుకొచ్చారు. అట్లా ఒక 10 దేశాల నుంచి తలా ఒక 10 బాక్స్, అంటే తలా ఒక బాక్స్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒక్కొక్క బాక్స్లో ఎండ్రకాయల్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు. తీసుకొచ్చిన తర్వాత
దాన్ని అన్నిటి మీద మూతలు పెట్టేశారు, ఒక దగ్గర పెట్టారు. అంటే మన దేశం, మన ఇండియా నుంచి కూడా ఒక బాక్స్లో ఎండ్రకాయలు అనేది తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టారు. సో అన్నిటి మీద మూత ఉంది, మన ఇండియా బాక్స్ మీద మాత్రం మూత పెట్టలేదు. ఎందుకని అంటావు? నేను చెప్పనా? అసలు ఏంటంటే మన ఇండియా బాక్స్ మీద మూత ఎందుకు పెట్టలేదంటే, ప్రతి ఒక్క దేశం నుంచి తీసుకొచ్చిన బాక్సులకి మూత పెట్టారు. ఎందుకంటే ఎక్కేసి అవి పైకి, బాక్స్ పైకి ఎక్కేసి అవతలకి వెళ్ళిపోతున్నాయి అనమాట దాటుకొని. సో అలా వెళ్ళిపోతున్నాయని చెప్పి మూతలు పెట్టారు. మన దానికి మూత ఎందుకు పెట్టలేదంటే, మంది ఒక ఎండ్రకాయ పైకి ఎక్కుతుంది అనుకో, కింద ఇంకొక ఎండ్రకాయ కాలు పట్టుకొని లాగేస్తుంది అనమాట, ఎక్కడికి నువ్వు పైకి వెళ్ళలేదని. సో మన ఇండియాలో ఏంటంటే, ఒకరు ఎవరైనా ఎదుగుతుంటే పక్కన అంటే పైకి ఎదిగే వాళ్ళని కింద నుంచి లాగేయాలని చూస్తారు కదా పక్కన వాళ్ళు. అది ఎగ్జాంపుల్ నిజంగానే. అంతే కదండి, ఎవరైనా కూడా ఒకరు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని చూడలేరు, కడుపులో మండిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళని ఎలా అయినా సరే వీళ్ళని డౌన్ చేయాలి, వీళ్ళని ఎలా అయినా బ్లేమ్ చేసేసి వీళ్ళకు ఉన్నది పోవాలి అని చూస్తారు. సో మన ఇండియాలో మెయిన్ ఏంటంటే అలా ఉన్నారు జనాలు. మనం ఎదక్కపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం ఎదగకూడదు. అదే పాలసీ జరుగుతుంది బయట ఎక్కడ చూసినా కూడా. ఈ మధ్య వీడియోస్లో ఎక్కడ చూసినా కూడా అదే జరుగుతుంది. మీకు అర్థమయ్యే ఉండుంటుంది నేను ఈ విషయం ఎందుకు చెప్పాను అనేది. ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వస్తున్నాయి. సో నేను చెప్తున్నాను, ఎవరు ఎలా ఉన్నారు, ఎలా సంపాదించుకుంటున్నారు అనేది మనకెందుకండి? ఎవరు క్రియేటివిటీ వాళ్ళది. ఎంతో కష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు, లైట్ తీసుకోవాలి. కానీ వాళ్ళు చేస్తున్నారని వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళ మీద అలా చాడీలు చెప్పుకోబాకండి. ఎందుకు అసలు పబ్లిక్లో సోషల్ మీడియా అంటే పరువు పోతుంది అసలు. ఎంతెంత వాళ్ళ ఫ్యామిలీ పరువే పోయింది అసలు టోటల్గా చెప్పాలంటే. నిన్న నుంచి నేను అడగలేదు నన్ను గమ్మని తినేస్తున్నారు. పప్పు ఎలా ఉంది? కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. నన్ను తిట్టడానికి మాత్రం ఇంత పెద్ద గొంతు వస్తుంది ఫ్రెండ్స్ మా ఆయనకి. మా ఆయన ఎందుకు బాగా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు అనుకుంటారేమో. వాళ్ళే తిడతారు నన్ను, ఎలా అంటే అలా తిట్టేస్తారు నన్ను. నాకు నీకేం చెప్పినా నువ్వు వినవు, నువ్వు చెప్పిన మాట వినవు అంటాడు. చెప్పిన మాటవే వింటా ప్రతిసారి, కానీ వినవు అనేస్తాడు. అంతే కదండి? ఏం కదా అంటే నేను చెప్పిన మాట విన్నా మరి చూసారా, ఒప్పుకున్నాడు వింటానంట. పప్పు చాలా బాగుంది కదా, రుచిగా. చాలా బాగుంది. నా మాటని మీరు కూడా కుండలో చేయండి, చాలా టేస్టీగా, చాలా రుచిగా వస్తుంది. అందులోకి మామిడి పండు నంచుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు కాదు ఏంటండి అవి, ఏం మిరపకాయలు అంటారు, సడన్గా గుర్తు రావట్లా. ఉప్పు మిరపకాయలు, వడియాలు, ఇవి వేయించుకొని పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటాయి. నేను వడియాలు పెట్టాను కదా, సో వడియాలు ఏమంటే ఈయన వద్దన్నారు, ఇప్పుడు వద్దు వడియాలు వేయించొద్దన్నారు, అందుకే ఉప్పు మిరపకాయలు కూడా వేయించలేదు. పప్పు అయితే సూపర్గా ఉంది అసలు. మీరు ఇందాక వద్దన్నారు కదా, నా వీడియో తీస్తున్నప్పుడు అలా చెప్పకూడదు మీరు. మరి ఇందాక మీరు వద్దన్నారు కదా, నేను అడిగాను, అంతసేపు అడిగితే మీరేం చెప్పలా. సరే వద్దేమో, మామిడి పండు ఒకటి నంచుకుంటారేమోనని నేను సైలెంట్ అయిపోయా. చెప్పకు ఫ్రెండ్స్, నేను చెప్పాను, తను వద్దన్నాడు, కావాలని ఇప్పుడు చెప్తున్నారు అలా. అన్నం తినేటప్పుడు లేకూడదు కదా, అది తెలియాలి కదా వీళ్ళకి. ఇప్పుడు కావాలంట, ఏది సగం అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈవినింగ్ 3:30 అలా అవుతుంది ఫ్రెండ్స్. సో షాపింగ్కి వెళ్ళాలి అని నన్ను చెప్పాను తనకి. ఓకే అని బయటకు వెళ్తున్నాము. నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో డబల్ డోర్ ఉండడం రియల్లీ హైలైట్. మేము ఎప్పుడైనా ఇల్లు అనేది కట్టించుకుంటే ఇలా కట్టించుకోవాలని నా డ్రీమ్. సో ఇంట్లో రెంట్కి చేరింది కూడా ఆ డోర్స్ని చూసే మెయిన్. ఇదో నేను చేయాలనుకున్న షాపింగ్ ఇదే ఫ్రెండ్స్. చూడండి కుక్కలు ఇక్కడైతే చాలా ఉంటాయి ఈ షాప్లో.
ఆ ఎక్వేరియం చూడండి ఎంత బాగుందో. 16,000 అంట ఆ ఎక్వేరియం. చాలా బాగుంది అసలు. చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్గా. బర్డ్స్ అయితే ఇది పావురం ఫ్రెండ్స్. దాని పక్కన ఒకటి ఉంది చూడండి. నాకు అది అంటే వాళ్ళు షాప్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి మొత్తం అన్నీ తీసేసారు. దానివల్ల అటు సైడ్ వెళ్ళడానికి కుదరలేదు. అదైతే నేనేం మాట్లాడుతున్నానో అలా అరుస్తుంది గట్టిగా. ఇదైతే పావురం చాలా పెద్దది. ఆ బర్డ్ నేను చెప్పింది. దీంట్లో అయితే చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. అసలు ఎంత క్యూట్‌గా భలే ఉన్నాయి అసలు. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే బర్డ్స్ పెంచుకోవాలంటే భలే ఇష్టం. కానీ మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మేమున్న హౌస్‌లో ఆల్రెడీ బర్డ్స్ ఉన్నాయి. అంటే బయటవి అన్నీ ఉన్నాయి. గోరింకలు, పిచ్చుకలు ఇవి గూడు పెట్టున్నాయి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఫిషో అసలు. ఇదైతే నేను 3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. ఎంత పెద్ద ఫిషో చూడండి. అది చూడండి ఎంత పెద్దగా అయిందో అసలు. మరి వాళ్ళు ఎందుకు పెంచుతున్నారో అంత పెద్దదిగా. చూడండి ఎంత పొడవుందో. చూడండి మేము చూస్తున్నాము. అప్పుడే షట్టర్స్ కూడా వేసేస్తున్నారు. టైం అయిపోతుంది అప్పటికే. లేట్ అయిపోయింది. హాస్పిటల్‌కి వెళ్ళాలని వెళ్ళాం కానీ డాక్టరు బెంగుళూరు ఎళ్ళున్నారని చెప్పారు. సో, అందుకని మేము ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఫిష్‌లు చూడండి. అసలు ఈసారి చాలా తక్కువున్నాయి. అదే ఏంటి ఫిష్‌లు లేవనని అడిగితే తీసుకొని రాలేదు మేడం. మేము నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకొస్తాం సార్ అన్నానని వాళ్ళేదో చెప్తా ఉన్నారు తనతో. ఈ లాక్‌డౌన్ వల్ల ఫిష్‌లన్నీ ఏదో చనిపోతున్నాయో మరి ఏంటో వాళ్ళకి సేల్ కాలేదో. సో, నేనైతే ఏం తీసుకోలేదు. వద్దన్నాను. నాకేం నచ్చలేదు ఫిష్. అక్కడ ఫిష్‌లన్నీ కూడా ఎట్లున్నాయంటే మామూలు ఈ గోల్డ్ ఫిష్ ఇట్లాంటివి ఉన్నాయి. ఏం కొత్త రకం లేవు. ఆల్రెడీ మన ఇంట్లో ఎక్వేరియంలో ఉన్నాయి. సో, నైట్ అయిపోయింది ఇంటికొచ్చేసరికి. బాగా స్ట్రెయిన్ అయిపోయాము అసలు. తీమమ్మా అన్నీ ఓపెన్ చేయి. ఎన్ని కిలోలు మమ్మీ? 3 కిలోలు కదా. సో మనం ఇప్పుడు 3 కిలోలు మామిడికాయ ఊరగాయ పెట్టబోతున్నాం కదా. ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసానా, కడిగి ఆరబెట్టేసానా? ఓకే. ఒక్కొక్కటి వేస్తే ఇంక తెల్లారినట్టే. చూస్తున్నారు కదండి, ఇలా మనం కాయలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఒక ఏదైనా కాటన్ క్లాత్, మంచి క్లాత్ తీసుకోండి. దాని మీద ఇలా ఊరగాయ కాయలన్నీ కడిగేసి మామిడికాయలు నీట్గా ఆరబెట్టేసుకుందాం. అవి కూడా పొడిగుడ్డేసి తుడిచిపెట్టేసుకోవాలి. మీతో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఊరగాయ పెట్టేటప్పుడు మొబైల్ పడిపోయిందని. సో, ఆ పడిపోక ముందు వరకు తీసిన వీడియో ఇది. నేనైతే మామిడి ముక్కలు అవన్నీ క్లీన్ చేసుకొని నీట్‌గా నేనొక్కదాన్నే పెడతాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేనొక్కదాన్నే పెట్టేస్తాను. నేను హెల్ప్ అనేది తీసుకోను. ఎందుకంటే నాకు నేను స్వయంగా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టము. మమ్మీ వాళ్ళొచ్చున్నారు అప్పుడే. మమ్మీ అదే అంటుంది, "నేనొచ్చి అవన్నీ పెడతానులే అమ్మ, నువ్వు ఒక్కదానివే ఎందుకు? నేనున్నాను కదా! నేను లేనప్పుడు అంటే సరే నేనున్నాను కదా ఇప్పుడు" అంటే, "లేదు నేను పెడతాను మమ్మీ. ఎందుకు మీరొద్దులే, మీరు రెస్ట్ తీసుకోండి" అని చెప్తున్నాను. నానేమో అవి కొట్టేటప్పుడు జాగ్రత్తమ్మా, చేతులు జాగ్రత్త, కత్తితో కొడుతున్నావు జాగ్రత్త అననని మా నాన్న అరుస్తా ఉన్నారు. మా వారు లేరనమాట ఆ రోజు, డ్యూటీకెళ్ళున్నారు. సో, అందుకని ప్రశాంతంగా చేద్దాం అనుకున్నాను. అది అలా పోయింది వీడియో. వాళ్ళైతే, "నువ్వు టీవీ చూడకుండా కొట్టమ్మా, మళ్ళా వేళ్ళయి కట్ అవుతాయి. జాగ్రత్తగా కొట్టు మామిడి ముక్కలు పగలగొట్టేటప్పుడు" అని చెప్తున్నారు నాన్న. నాన్న మీరు ఊరికే భయపెట్టకండి, సైలెంట్‌గా ఉండండి మీరు అని చెప్తున్నాను. అందులోకే కెమెరాది స్టాండ్ పడిపోతుంటే అది బాగా పెట్టమని చెప్పాను. మామిడికాయ తీసుకొని ఫస్ట్ దీని మధ్యలో ఇలా వేస్ట్ ఉంటుంది కదండి, అది బాగా పెట్టడంలోనే నాకు చూడండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ అయితే పూర్తిగా నీట్గా ఎందుకంటే కొట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసేసుకున్నాం. దానివల్ల ఏమైందంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఆ మసాలా వేద్దాం అనుకున్నప్పుడే వీడియో మొత్తం కూడా పోయింది. సో, అందుకని నేను ఆ వీడియో అనేది పెట్టలేకపోయాను.
ఊరగాయ అయితే చాలా బాగొచ్చింది. చాలా టేస్టీగా చేస్తానండి అసలు. చాలా రుచిగా ఉంటుంది ఊరగాయ కూడా. కానీ ఏం చేస్తాం పెట్టలేకపోయాను. మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్తగా చేసి పెడతాను ఊరగాయ మిస్ అవ్వకుండా. ఇప్పుడు చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఎవరివన్లో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకు వేడి వేడిగా మిరపకాయ బజ్జీ, అది కూడా మనం రోడ్ సైడ్ స్ట్రీట్ లో అమ్ముతారు కదా, సో అదే టేస్టీగా చేస్తాం. కాకపోతే అంత డర్టీగా చేసుకోకుండా నీట్గా చేసుకుంటాం, అదొకటే తేడా. సో అదే టేస్టీతో చేసుకుంటాం. అది ఎలా అనేది నేను చూపిస్తాను, చూడండి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేశారంటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి, తినాలి అని అనిపించేలా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. ఓకే, నేను ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. మిరపకాయ బజ్జీలు బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటది. గ్యాస్ ఫామ్ కూడా అవ్వదు ఎక్కువ, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యేదానికి ఎక్కువ చాలా మంది దాంట్లో సోడా ఉప్పు ఎక్కువ వేసేస్తారు, పిండి కంటే ఆ సోడా ఉప్పు ఎక్కువ వేసేస్తారు. సో దానివల్ల మనం ఎక్కువ తినలేకపోతాము. సో నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళు ఎక్కువ అంటే మిరపకాయ బజ్జీ అనేది తిన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అవుద్ది కదా. సో నేను ఇప్పుడు తయారు చేసే బజ్జీలు అంత ఎఫెక్టివ్ అనమాట, చాలా బాగుంటాయి. అది ఎలాగో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. రెండోది, నిన్న వంకాయ, నువ్వుల గుత్తి వంకాయ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చేశారా మీరు ఇంట్లో? నేను పొద్దున్నే పెడుతున్నాను వంటలు చేసి, ఎందుకంటే పొద్దున్నే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని, మీకు చూస్ చేసుకోవడానికి. మళ్ళీ మధ్యాహ్నం అలా పెడితే వీడియో మీకు ఆ టైంకి సెట్ అవ్వదని. సో చాలా బాగా కుదిరింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగా కుదిరింది. బయటకి ఎక్కడికి వెళ్ళకండి ఫ్రెండ్స్, బయట అయితే అస్సలు బాగాలేదు. బజ్జీలకి ఒక బౌల్ తీసుకుందాం. బజ్జీలకి పిండి తీసుకుందాం. ఈ కప్పుతో నేను 2 కప్పులు చేస్తున్నాను ఫ్రెండ్స్. రెండు కప్పుల పిండిని వేసాను. శనగపిండి, ఇది పచ్చనగ పిండి బజ్జీలది, తెలుసు కదా. అది అందరికీ తెలిసి ఉంటుందని నేను మెన్షన్ చేయలేదు, చెప్పడం మర్చిపోయాను. బజ్జీలు తయారు చేసుకోవడానికి పచ్చి శనగపిండి 2 కప్పులు వేసాను. నేను చేసే బజ్జీలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా చేస్తానని. ఇప్పుడు మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా, ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్ల రైస్ ఉంటే రైస్ వేసుకోండి, ఓట్స్ ఉన్నా ఓట్స్ వేసుకోవచ్చు. బట్ ఓట్స్ అయిపోయాయి, అందుకని నేను రైస్ వేస్తున్నాను. 4 స్పూన్ల రైస్ తీసుకోవాలి. చూడండి, చూపిస్తాను మీకు. స్పూన్ చూసారు కదా, 1 2 3 4 4 స్పూన్ల రైస్. ఇప్పుడు ఈ రైస్ మనం మిక్సీకి వేసుకుందాం. మనం మిక్సీ పట్టేసుకున్న ఈ రైస్ పొడిని కూడా ఇందులో వేసేసుకొని, ఇప్పుడు సాల్ట్, ఇక్కడ మాత్రం సాల్ట్ వేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సాల్ట్ మెయిన్, కొంచెం ఎక్కువ పడినా ప్రాబ్లమే. మీకు లైటింగ్ కనిపిస్తుంది అనుకుంటా, చూడండి. నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్. చిన్న స్పూన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్పూన్తో 1/2 స్పూను కారం. మిక్సీ జార్ తీసుకొని మనం ఇందులో మసాలా, అంటే బజ్జీకి మసాలా స్టఫింగ్ అనేది ఏమేమి కావాలి అనేది నేను చూపిస్తాను, చూడండి. నేనైతే జనరల్గా ఏం చేస్తానంటే ఈ బజ్జీల మసాలా పౌడర్ అనేది ఆల్రెడీ కొట్టి పెట్టేసుకుంటాను. నేను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, మిక్సీకి వేసేసుకొని.
పక్కన వీళ్ళు ఈవినింగ్ టైం స్నాక్స్ ఏదైనా చేయమన్నారంటే ఫాస్ట్గా, సో చేయడానికి బాగుంటుందని 1 స్పూన్, 2 స్పూన్లు చూసారు కదా, 2 స్పూన్లు వామ్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో మనం తినే శనగపప్పు, కొంతమంది పుట్నాలు అంటారు, మేమైతే తినే శనగపప్పు అంటాము. ఈ తినే శనగపప్పు వచ్చేసి మనం 2 స్పూన్లు వామ్ వేసుకున్నాం కదా, సో ఇది 5 స్పూన్లు వేసుకున్నాం. 1 2 3 4 5 స్పూన్లు వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందని వేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేసాం కదా. సో నా దగ్గర అంతకు ముందే ఉంది కాబట్టి నేను ఆ మిక్సీకి పట్టేసిన దాన్ని ఇందులో ఈ శనగపిండిలో నేను ఒక 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను ఫ్రెండ్స్. 1.5 స్పూన్ దాకా వేసి ఇందులో మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అది టేస్టింగ్ సాల్ట్, ఇందులో కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఎక్కువ వేసుకోబాకండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గుండెల మీద అంతా మంటగా ఉంటుంది. కొంచెం ఒక చిటికెడు చాలు, ఒక చిటికెడు సోడా ఉప్పు, వంట సోడా అంటారు కదా అది. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మరీ ఎక్కువ పల్చగా వేసుకోవద్దు, అట్లా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. పిండి బాగా కొంచెం మనకి జారుడుగా గట్టిగా అట్లా ఉండాలి పిండి ఎప్పుడు కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాను. కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తుంది కానీ నానిన తర్వాత స్మూత్ అయిపోద్ది అనమాట మనకి పిండి అనేది. సో నాకు ఆ 2 కప్పుల పిండికి మనకి 1 గ్లాస్ వాటర్ సరిపోయింది. 1 గ్లాస్ వాటర్ ఇందాక పోసేస్తా ఉన్నాను కదా, సో 1 గ్లాస్ కరెక్ట్గా సరిపోయింది నాకు. కొంచెం ఉంటే కూడా పోసేసాను నేను నీళ్ళు. బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. రంగులు గింగులు వేసుకోవద్దు, రంగుల వల్ల ఏంటంటే కెమికల్ కదా, క్యాన్సర్స్ అవి వస్తాయని చెప్పి మేము అవి యూస్ చేయను, ఎక్కువ వాడను ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ కానీ ఇట్లాంటివి ఏంటో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ పిండిని ఏం చేద్దామంటే, మీకు ఇన్ని నిమిషాలని కూడా నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పిండి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ లోపల మిర్చి తీసుకొని ఆ మిర్చి కాట్లు పెట్టి మనం దాంట్లో ఉండే విత్తనాలు తీసేసి ఈ పూర్ణం పెట్టుకున్న లోపల ఈ పిండి అనేది నానిపోద్ది. ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మిర్చితోనే చేసేస్తాను నేను. ఏంటంటే నాకు ఇంట్లో వాళ్ళు ఏదైనా తినేదానికి కావాలి అని అడిగారంటే, పలాంటి తినాలి అని ఉంది అని అంటే, అవి ఇంట్లో అయ్యో ఆ టైపే ఉంటే చెయ్యాలి, అవి ఉంటేనే చేయగలను అన్న ఫీలింగ్ లేదు. సో నాకు ఇంట్లో ఏ ఉన్నా కూడా నేను చేసేస్తాను అన్నీ. ఫస్ట్ మనం ఇట్లా కాటాలు పెట్టుకుందాం. చూడండి ఎలా పెడుతున్నాను. ఇలా మిర్చికి మనం టాకాలు పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇదో లోపల విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలని మీకు సిజర్ వద్దులే, నేను మిర్చికి టాకాలు పెట్టాం కదా ఫ్రెండ్స్. సో ఈ మిర్చి లోపల ఉండే విత్తనాలు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఈ విత్తనాలు ఏం లేదు, జస్ట్ ఇక్కడ పైన ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసి దాన్ని ఇలా అన్నారంటే చూడండి మొత్తం ఊడిపోతాయి, ఒక్కటి కూడా ఉండదు. ఇదే అనమాట మెయిన్ ఈ పిలక. దాంట్లో ఒక పిలకలా ఉంటుంది. సో చూసారు కదా ఎలా వచ్చేసిందో. ఇట్లా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. అన్నీ తీసేసాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మసాలా అనేది దీనిలో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకునే ముందు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి బాండలు పెట్టేసి ఆయిల్ పోసి పెట్టుకుందాం, హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం
ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టేసుకొని మనం అది స్టఫ్ చేసుకునే లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మిర్చీస్ అన్నిటికీ స్టఫ్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ మనకు అంతకు ముందు మిగిలింది కదా ఫ్రెండ్స్, సో నేను అది పెడతాను ఫస్ట్. అది పెట్టేసి ఈ బౌల్లో మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసింది పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మిర్చిని ఇలా తీసుకొని మనకి ఈ మిర్చిలో స్టఫ్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ అయిపోద్ది పూర్తిగా. బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కరెంటు పోయింది. ఓ మై గాడ్, సారీ చెప్పడం మర్చిపోయాను, దీంట్లో సాల్ట్ కలపాలి. నేను అసలు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ మసాలాలో తప్పకుండా సాల్ట్ ఉండాలి, నేను అసలు దాని విషయమే మర్చిపోయాను. చూడండి సాల్ట్ కలుపుతున్నాను. 1 స్పూన్ సరిపోతుంది, నేను సగంగా వేసాను. బజ్జీ పిండిలో సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో దీంట్లో కూడా వేసుకోవాలి. దీంట్లో మసాలా పొడిలో మెయిన్ ముఖ్యం. దీంట్లో కానీ వేసుకోపోయామంటే బజ్జీ నోట్లో కూడా పెట్టుకోలేము. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఇలా మనం బజ్జీ పిండి అనేది స్టఫ్ చేసి పెట్టేసుకుందాం. అన్నిటికీ ఈ పూర్ణం అనేది నింపేసుకుందాం. బజ్జీలో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, రకరకాలు ఉంటాయి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకొని తినొచ్చు. బజ్జీ చేసే విధానం మొత్తం సేమ్ ఇంతే, పిండి కలిపే విధానం మొత్తం అంతే ఉంటుంది. పూర్ణం డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. మనకి ఆయిల్ హీట్ అయిపోతుంది, ఓ పక్క మిర్చికి మనం ఈ స్టఫింగ్ అనేది కూడా చేసేసుకుంటున్నాం, పూర్ణం పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. నా బర్త్డే ఫ్రెండ్స్ రేపు. ఏందో లాస్ట్ ఇయర్ జరుపుకోలే. లాస్ట్ ఇయర్ చూస్తే ఏమంటే కరోనాతో అందరూ చనిపోతూ ఇట్లా ఉన్నారని చెప్పేసి నాకు అసలు చేసుకోవాలనిపించలేదు. ఈ ఇయర్ కూడా చేసుకోవట్లేదు. ఇయర్ ఏంటంటే హెల్త్ పరంగా బాగుండింది ఫ్రెండ్స్. హెల్త్ పరంగా బాగుండడం వల్ల ఏంటంటే మా హస్బెండ్ పాకెట్ మనీ ఇస్తే బర్త్డేకి నేనేం చేశానంటే, ముందు రోజు ఇచ్చారు, సో నేనేం చేశానంటే డ్రెస్ తీసుకోమని పట్టుకిస్తే ఆ డబ్బులు మొత్తం కరోనాతో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కదా పనులు లేక, సో అందుకని మేము వంట చేసి అందరికీ బిర్యానీ ప్యాకెట్లు పంచాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే అది కూడా చేయలేను అనిపిస్తుంది, ఎందుకంటే హెల్త్ అయితే అసలు బాగాలేదు. సో నాకే అసలు బాగాలేదు, ఇంకా నేనేం చేసి పెడతాను అనిపిస్తుంది. చూడండి ఎలా పడుతున్నాడో ఫ్రెండ్స్. బజ్జీలు స్టఫ్ చేసి పెట్టుకున్నాను చూడండి. పిండి కూడా మనకి 10 లేక 5 నిమిషాలు చాలు నానడానికి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ కూడా చూడండి, ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను. కరెంట్ లేదు ఫ్రెండ్స్. ఏంటి నేను వస్తే బాగా లైట్, నువ్వు వస్తే బాగా లైటింగ్ వస్తుందా? ఏ నువ్వేమైనా పెద్ద స్పెషలా? ఏంటో స్పెషల్ మాకైతే తెలీదు, ఏంటో నాకు తెలీదు ఆ స్పెషల్. వింటున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ నూనె కాగిపోయింది, సో ఇందులో ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా పిండిలో ఇలా ముంచి, ఏమండి కొంచెం ఇట్రారా, నాకు లైటింగ్ పట్టుకోరా, కరెంట్ పోయింది కదా. మరి తినేదానికి ఊరికే వస్తాయా? ఇవన్నీ చేస్తేనే వస్తాయి, రండి. నేను ఇంకా కెమెరా ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది జస్ట్ ఏంది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని ఏలు పెట్టి చూడరు, జస్ట్ పిండి అలా అంటే చాలు. సరే మీరు పెట్టండి వేలు, అందులో మీరు పెడితే ఫస్ట్ నువ్వు పెట్టు, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్పు. అది మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి. 2 times 2 times వేస్తేనే
దాని టేస్ట్ అందం వస్తుంది. ఏం చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ? నీకు చెమట లేకుండా ఊపుతున్నా. నాకు చెమట పోయకుండా దాని బదులు నాకేం వద్దు అని చెప్పచ్చు కదా. బజ్జీలు వద్దా? బజ్జీలు వద్దని ఏం చెప్పట్లేదులే. కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? డోర్ మాత్రం మళ్ళీ వస్తుంది. మరి వీడియోలో మాట్లాడొచ్చు కదా కొంచెం. అందరింటే ఏం నువ్వేమి దొంగవా? అందరింటే దొంగలు కొంత గుర్తుపట్టారండి దానికి. అబ్బా ఏమే సిసిరుతున్నావు? ప్లేటా? అవునులే. భారీ కొంచెం బాగాలేకపోతే చూసుకోవడం తెలియదు కానీ మోహన్ చూడమని కాదు, హెల్త్ బాగాలేదు కదా. బాగాలేనప్పుడు చూడాలి. ఇంకా లేదే, ఇంకా ఇంకా తగ్గలేదా, ఇంకా తగ్గలేదా అంటే అదేమైనా నా ఇష్టమా? దేవుడి ఇష్టం. ఎప్పుడు లేపాలంటే అప్పుడు లేపుతాడు. హెల్త్ ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు. నేను అది వీడియోలో మెన్షన్ చేస్తాను ముందు. చూడండి ఫ్రెండ్స్, కనీసం బాగాలేకపోతే రెస్ట్ తీసుకుంటుందిలే, ఫోన్లు అని కూడా ఉండదు. ఏంటి ఇంకా బాగాలేదా, ఇంకా బాగాలేదంటున్నావేంటి, నువ్వు లే అన్నాను. ప్రాణం తీస్తున్నాడు అని చెప్తా. ఈ బజ్జీలులా ఇలా వేగినాయి కదా లైట్ గా, ఈ లైట్ గా వేగిని తీసి మళ్ళీ ఇదిగో బాగా వేగిల్లా 50% వేగాయండి. అయితే ఓకేనా? అసలు నీకు స్టవ్ ఆపడం వచ్చా? నీకెంత పెద్ద తెలిసినట్టు మళ్ళీ మధ్యలో కొంచెం వేగి ఉంటల్లా 50% అట్లా వేగి ఉందాన్ని మళ్ళీ దీంట్లో వేసేయాలన్నమాట. ఈ బజ్జీ పిండిలో డబల్ బజ్జీ అంటే అలా వేసుకుంటే బజ్జీ మందంగా లావుగా రుచిగా ఉంటది పిండి తగులుతో. లేదనుకో పచ్చి పచ్చిగాను లోపల మిర్చి కారం ఉంటుంది, తినలేవు. అసలే నువ్వు కారం తినలేవు కదా, అందుకని. ఏమో నువ్వు ఎందుకు తినలేవు? చూడు అబ్బా, ఈ బాండలి బాగా సెగ ఎక్కువ ఉంది, కాలుతుంది. ఇది లేట్ గా కాలుతుంది. అది పెట్టద్దన్నావుగా ఆ బాండలి, పాతవి పెట్టద్దన్నావుగా, భయపడుతున్నారు జనాలు అని చెప్పావు కదా, అందుకని పెట్టలా. ఒరిజినల్ బాండ్లు కాదు అవి, అలా అయిపోయాయి. ఏం చేస్తాం, అవి ఎప్పుడు మన పెళ్ళప్పుడు కొన్నావు అవన్నీ. అబ్బా అట్లేమనుకోరులే, కొనుక్కొనిలా, అందుకే కొనుక్కొనిలా. వాళ్ళకంటే నీ పోడు ఎక్కువైందని నేను సగం కొనుక్కునింది. మనకి మీడియంగా ఏ తేగుంటాయో ఫస్ట్ టైం వేసి అన్ని తీసేసి పిండిలో ముంచేసుకొని మళ్ళీ వేసుకోవాలా. నేర్చుకోండి కొంచెం. వంట బాగాలేనప్పుడు హెల్ప్ చేయాలి. మధ్యాహ్నం చూడు హోటల్ నుంచి తెచ్చాం, ఒక్క ముద్ద కూడా తినలేకపోయాను నేను, తెలుసా? బాగాలేనప్పుడు నా కోసం ఏమైనా చేస్తున్నాను మహానుభావ, తమరి కోసమే కదా. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, నాకు ఆకలి కాలేదు. నువ్వెప్పుడు లేస్తావు, ఎప్పుడు వండుతావు అన్ని రచ్చ తట్టుకోలేకే కదా. ఒక్క పూట హోటల్కే అట్లా అయిపోతున్నావు. ఒక్కొక్కరు చూడు భార్యలు ఎంత బాగా చూసుకుంటారు. బయట గాలి బాగా వస్తుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా మాట్లాడుతున్నారు. బజ్జీలు ఎక్కడ టేస్ట్ చేస్తారు, మిద్ది పైన లేకుండా ఉంటాయే? బట్టలు ఏంటి ఏమండి, మిషన్ లోనే ఉన్నాయి, కొంచెం ఆరేయండి బట్టలు. నాకు తల తీగి పైకి ఎత్తి చూస్తే కాళ్ళు తిరుగుతున్నాయండి. నిన్న నైట్ వేసాను ఫ్రెండ్స్ బట్టలు మిషన్ కి, అవి ఆరేయలేదు, అలాగే ఉన్నాయి. సో మనం
2 ట్రిప్పులు వేయించేసుకున్నాము. వేగుతూ ఉన్నాయి. ఆరేస్తున్నా చిచ్చుకన్నా. అయ్యో వీడియోలో అసలు పేరు మెన్షన్ చేసేసానే. భారీ చేసుకుంది, బట్టలు ఆరేయడానికి ఏం కాదులే. అప్పుడప్పుడు భారీ కోసం అలా చేస్తుంటే అదొక థ్రిల్ ఉంటది. ఒక ఏజ్ అయిపోయినాక చెప్పుకోవడానికి అంటూ ఉండాలి కదా. అప్పుడు నాకు బాగాలేనప్పుడు మీరు ఇవ్వారేశారు కదా. భార్య భర్త అంటే ఇద్దరం సమానమేనండి. మా ఆయనకి మేము మగవాళ్ళం అని పెద్ద గొప్ప బిల్డప్ ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్, మీకు తెలీదు. నాన్సెన్స్. మేమేంటి వంటలు చేసేది, మేమేంటి బట్టలు ఆరేసేది. నేను బట్టలు ఆరేయమంటే ఆ మాట అన్నాడు. ఆరేసేసేయండి, ఉన్న పర్లేదు ఆరేసేయండి. మిరపకాయలు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని ఇంకా వీళ్ళు అడిగారని చేశాను. పిండి నాకు కొంచెం మిగిలింది, అది చూపించడానికి కూడా కరెంట్ ఇప్పుడే పోవాలా. వద్దులేండి, అయిపోయిందిలే. మా వారు మంచోడే ఫ్రెండ్స్, కాకపోతే నస తట్టుకోలేం. ఎందుకు అవసరం లేదులేమ్మా, అయిపోయిందిలే. చెప్పిన పని చేయడు, ఇట్లాంటి పనులు చేస్తాడు. ఇప్పుడు ఆ విండో ఓపెన్ చేయాలంటే అది ఓపెన్ చేస్తే నా చెయ్యి పట్టదు స్టాండ్ పెట్టుంటే. ఏంటండి వస్తుంది, అవసరం లేదులే. అయిపోయిందిగా, ఈవినింగ్ అయిపోయిందిగా, ఇంకెందుకు. ఇలాగే వేయించి పెట్టండి ఫ్రెండ్స్ ఇంట్లో. చూడండి, పచ్చిగా లేకుండా లోపల పచ్చిమిరపకాయ బాగా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, చూడండి బజ్జీ ఒక్కొక్కటి ఎంత సైజు ఉందో. కావాలంటే చూడండి, మా వారిని అడుగుతా. ఏమండి చిచ్చుకన్నా, ఇట్లా చిచ్చుకన్నా మిషన్ దగ్గరికి వెళ్తున్నావు, అయిపోయింది అది. అంటే నేను వాషింగ్ మిషన్ అవ్వకుండానే ఆఫ్ చేసావా? చిచ్చుకన్నా బజ్జీలు బాగా చేస్తాను నేను. పొగిడేదా? నీకు పొగడం కూడా వచ్చా? అప్పుడప్పుడు. నీకోసమే కదా నాయన కష్టపడి ఇంత నీరసంగా ఉన్నా చేస్తున్నాను. నాకేం తెలుసు, మొగుడంటే చాకిరి చేయించుకునే దానికి చేసుకుంటాడని తెలియక పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు అంతా అయిపోయాక ఏం చేయమంటావు చెప్పు? విడిచిపెట్టేమో వెళ్ళలేను. చిచ్చుకన్నా నేను ఈ గట్టి అవి చక్కగా ఇంట్లో ఆర్డర్ పెట్టాను, అవి ఏమి రానే లేదు అసలు. ఓకే సరే, ఓకే. వస్తుందమ్మా. మరి నేను చేసేది చేసేదాన్ని చిచ్చుకన్నా ఒకప్పుడా. పెళ్ళయింది కదా, పెళ్ళయిన దగ్గర నుంచి నీ నసతో నా మైండ్ పూర్తిగా పోయి పనికొచ్చే ప్లేస్ బదుల్లో పనికిరాని పనులు చేసేస్తున్నా ఎక్కువ. మాకొద్దులే ఆ ట్రీట్మెంట్, నువ్వే తీసుకో. ఆడవాళ్ళు దేవతలతో సమానం తెలుసా? చూడండి ఫ్రెండ్స్, అసలు విషయం బయటపడుతుంది. తనేంటో, ఇది మిగిలిన పిండి, నేను బయటకు వెళ్ళారు, మిగిలిన పిండితో నేను ఇట్లా ఉండలుగా ఇట్లా చేస్తున్నాను. ఏంటండి? దేవతలతో సమానమే కదా. మీరు లేకుంటే మీరు ఎటుపోదురా? ఏడన్నా ఉంటావులే, ఏడు ఉంటావో మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటావో అని కాదు నేను చెప్పింది.
భార్యల్ని ప్రేమగా చూసుకోవాలా. ఏందో వాడు ఉంటే నాకు సరిగ్గా వినపడట్లేదు చిచ్చికన్నా. హాయ్ ఫ్రెండ్స్, రేపు బర్త్డే కదా నాది. రేపు నాకు ఏం ఇస్తారు గిఫ్ట్ మీ ముందు అడుగుతాను, చూడండి ఏం చెప్తాడు అసలు. ఇలా రావా? ఏంటి నువ్వు బట్టలు వేస్తున్నావా? ఏంటి నువ్వే? అబ్బా ఈ మధ్య ఎండలు మండిపోతున్నాయంటే ఏమో అనుకున్నా, అందుకే కాబోలు. అంటే నేను బజ్జీ చేస్తున్నాను ఆడేస్తున్నావా, లేకపోతే ఆడేవా? ఎండలు ఎక్కువ వస్తాయనా? ఓకే. వంట గదంతా సర్దాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మధ్య బాగాలేక. అబ్బా నేను ఎన్నోసార్లు చెప్పలేదు స్వామి, బాగాలేదంటే నా గొంతు చూస్తే వాళ్ళే గుర్తుపడతారు కదా. చికెన్ స్టవ్ దగ్గర పెట్టేసరికి హీట్ కి ఫోన్ కాలిపోతుంది అసలు. లేదు నువ్వేం కనిపించలేదు. అబ్బా మీ ఆఫీస్ లో ఏమంటారు నాయన నిన్ను చూస్తేనా? పెద్ద ఫీల్ అయిపోతుంటావా? ఎంతమంది చేస్తుంటారు. అంతకుముందు టిక్ టాక్లు చేసినప్పుడు లేదు కానీ ఇదిగో ఆడవాళ్ళు, ఇంకోసారి ఆడవాళ్ళు వంటలు మగవాళ్ళు ఇది అన్నావు అనుకో, నాకు చెప్తున్నా చూడు. ఆడవాళ్ళైతే వంటలకేనంట, మగవాళ్ళైతే ఉద్యోగాలు చేయడానికేనంట. ఏం ఫీలింగ్ చూడండి అలా చెప్తున్నాడు. మర్చిపోయి బర్త్డేకి నేను అడగలేదు కదా, అడుగుతాను చూడండి. ఏమంటే ఇట్రావా? వంటకు అందం కాదు, వంటింటికి బోనీసులు చేసేస్తున్నారు మీరు. ఇట్లా అండి వెళ్దురు అప్పుడే. వంటగెత్తులా? వంటగదికా? అంట్లు తమ్ముడానికి ఏం కాదు. అలంకరణ. మగవాళ్ళు అంటే ఇంకోసారి నా బీపీ చెప్పకు, కోపం వచ్చేస్తుంది అసలు. అది సరిగా చిచ్చుకన్నా చెప్పడం మర్చిపోయా, వీడియో ఆఫ్ చేసా లేట్రా. ఏంది రేపు నా బర్త్డేకి ఏంది? ఈరోజు బజ్జీలు. విరిగిపోద్ది ఈరోజు బజ్జీలు అంట. చెప్పాను చేసి చూపిస్తా. నువ్వు చెప్పబోయా, చేసి చూపివ్వలేదు కానీ. కరోనా ఉందని తెలుసులే, కరోనా ఉంది అనుకో, ఎవరైనా విన్నారు అనుకో, అదే ఇంకా నాకు అనుకుంటారు. బయట ఉంది కాబట్టి కదా పోయిన సంవత్సరం కూడా చేసుకోకుండా అందరికి చేసి పెడుతుంది. నాకేమో ఫస్ట్ నుంచి అందరికి వడ్డించి పెట్టడం, అందరికి వంట చేసి పెట్టడం నాకు చాలా ఇష్టము. ఏంటి నా జుట్టు ఏం చేసావా? కుప్పి పెట్టావా? అయ్యో ఎప్పుడు? చీకట్లో ఇందా కరెంట్ పోయినప్పుడా? మరి నా క్లిప్ ఉందా ఇందులోనే? క్లిప్ కూడా క్లిప్కే చుట్టేసావా? మహానుభావా. అయితే నువ్వు పెద్ద ఏంటి ఇది హెయిర్ కటర్ కానీ, హెయిర్ కటర్ కాదు ఏమంటారు, ఒక్క నిమిషం చెప్తా. హెయిర్ స్టైల్ అవి వేస్తారు కదా, అలా ట్రై చేయాలి. వేస్తాం అందరికి. వేడి వేడి బజ్జీలు చూడండి. ఇలా పిక్ బాగుందా? ఫోటో దిగమంటావా? వేడి వేడి బజ్జీలు అని ఇలా దిగమంటావా? బాగుందా? కరెక్ట్ బజ్జీలు అమ్ముకునే అమ్మాయిలాగే ఉన్నాను. అదేలే నీ నోట్లో నుంచి వచ్చేది అదే, ఇంకెందుకు మింగేస్తావు కానీ. మాకేం విసరణ పడలేదులే. అబ్బా ఊపు పడలేదులే, వద్దులే ఊపడం ఒకటి. చూడు ఇలా బాగుందా? సముద్రం కాడ కరెక్ట్ గా అమ్మే వాళ్ళలాగే ఉన్నాను. పిల్ల కాలువలు కాడ నిన్ను సంగ చెప్తా తర్వాత.
ఇప్పుడు ఉత్త బజ్జీ తినవా? ఆనియన్స్ బజ్జీ తింటా. ఆనియన్స్ బజ్జీ కావాలంట. ఇప్పుడు మళ్ళీ నేను ఎర్రగడ్డలు అబ్బా నాకు హెడ్ఏక్ గా ఉందండి. ఇప్పుడు ఆనియన్స్ ఎక్కడ కట్ చేసేది నేను? పైకి తీసుకురా, పైన కట్ చేయాలి. పైన కట్ చేద్దామా? ఏది తొక్కలో 2 ఎర్రగడ్డలు కట్ చేయడానికి మిద్ది పైకి ఎక్కి అక్కడికి వచ్చి పర్లేదులే స్వామి, నేను కట్ చేసేస్తున్నాను ఇంట్లోనే. పర్లేదులే, ఏం కాదు. చిచ్చుకన్నా మరి నా బర్త్డేకి డ్రెస్ కూడా తెచ్చుకోలేదే ఇంతవరకు. అబ్బా ఇంట్లో ఉండేదేంది అది, ఏదో నేను క్యాజువల్ గా కొనుక్కున్నా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మా ఆయన ఎంత ఏడిపించుకు తింటున్నాడో. మా బాబాయ్ మొహం అంతా చండాలంగా, అంటే మొహం చండాలంగా అయిపోయింది కదా చిచ్చుకన్నా నా మొహం. రేపు బర్త్డే చేసుకోవాలా వద్దా అని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆర్థిక పరిస్థితి బాగాలేదైతే నా తొక్కల పుట్టిన చేయడానికి నీకు ఆర్థిక పరిస్థితులు నాకెళ్ళావు నువ్వా? అరే దారుణం చిక్కన్నా, చాలా దారుణం. రాష్ట్రం అప్పులలో అంటే పని పాట లేకుండా ఇంట్లో తిని కూర్చునే వాళ్ళందరికీ నెలకి అకౌంట్ లో ఇంత డబ్బులు అని పడేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలవక ఏమవుతుందా? ఉన్నమాటేగా నేను అడిగింది. నిజమే చిచ్చికన్నా. ఇప్పుడు ఇంట్లో తిని కూర్చొని ఇదిగా ఉండే వాళ్ళందరికీ వేస్తున్నారు అకౌంట్లలో. ఇంకా రాష్ట్రం అప్పుల పాలవ్వకుండా ఏ దేశంలో అయినా ఉందలా? ఏదో వరదలు వచ్చో గిరదలు వచ్చో ఇదైతే అది వేరు. వీడియో ఆఫ్ చేస్తున్నాలే, నేను మామూలుగా అంటున్నా. అనొచ్చు నేను స్వతంత్రురాల్ని. స్వతంత్రురాల్లోనే మా అమ్మ పెళ్లి చేసేసారు. నువ్వు వచ్చి మాట్లాడొచ్చు, మాట్లాడే హక్కు ఉంటది జనాలందరికి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా కట్ చేయాలా స్వామి? వస్తా. చూడండి, ఇంత బాగాలేకపోయినా మాట వినడు. అదేమంటే బాలేదు బాలేదని ఎక్కువ చెప్పాకంట. సింపతి నీకు సింపతి ఒకటి తక్కువైంది. చిచ్చుకన్నా ఫ్రిడ్జ్ లో కొత్తిమీర బాక్స్ తెచ్చి అమ్మా. దీంట్లో కొత్తిమీర కావాలన్నావు కదా ఆనియను బజ్జీలోకి. చూడండి, ఈ మగాళ్ళేమో ఏదైనా అడగాలంటే డైరెక్ట్ అడుగుతారు. మా ఆడవాళ్ళు మాత్రం ఏదైనా అడగాలంటే అడుక్కోవాలి. ఏంటి నువ్వు పెట్టావని చెప్పలేదులే, నేనే పెట్టాను. కానీ అదిగో దాంట్లో ఉంటది. ఈ బాక్స్ లో ఉందా? ఇంకోటి పెద్ద బాక్స్ లో ఒలిచి పెట్టేస్తున్నాను మొత్తం. చాలులే, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇంకొద్దు, ఇది బాగాలేదు, పడేస్తా. బజ్జీలోకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, లైట్ గా నిమ్మకాయ పిండితే ఉంటది సావిరంగా. నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నేను అదే అంటానని తెలిసిపోద్ది. ఏం చేస్తామో నాకు అది ఊద పదం అయిపోయింది. వీడియో ఆన్ చేయమంటావా? అంటే వీడియో ఆన్ చేసి నా వంటలకు కారణం నువ్వే అని చెప్దామని. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు చిచ్చుకన్నా, వేర్ ఇస్ రాముడు అని. రాముడు అని పెడుతున్నావు. ఇది రాముడు కాదు, దొంగమొహం అని పెడదాం అనుకుంటున్నావు. ఒకరికే కనిపిస్తాడా రాముడా? ఎవరికో ఒక్కరికి. అబ్బా ఎంత పెద్ద క్రీమ్ బిస్కెట్, మామూలు బిస్కెట్ కాదు. బిస్కెట్ పెద్ద బిస్కెట్.
టేస్టీగానే చేస్తాలే బజ్జీలు. చేస్తారా? బిస్కెట్ అవసరంలే. అప్పుడే టేస్ట్ చేసుకుని తినేస్తున్నావా? సౌండ్ వస్తుందా? వస్తున్నా. ఇదో ఆనియన్ కట్ అయిపోతే వచ్చేసి ఆనియన్ కావాలన్నావు కదా, అందుకోసం. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయన మాటలే వినపడు. అదే వీడియో ఆన్లో ఉంది, మాట్లాడంటే ఒక్క మాట మాట్లాడు, నోరే లేదు అన్నట్టుగా అమాయకంగా పెడతాడు నోరు. అందుకే ఈ సీసీ కెమెరాలు అనేది ఎవరు పెట్టారో కానీ బాగా పనికొస్తుంది. కెమెరా పెట్టడం ఏదో చెప్తున్నావు నా గురించి. నేను అసలు వీడియో ఎక్కడుంది, ఆడాడో ఉంది, నేను అసలు పెట్టిన కూడా పెట్టలే. ప్లే చేస్తే కదా. ఒకళ్ళనే మాట్లాడుతున్నా. ఏంటో చిచ్చి కన్నా ఈ మధ్య నాకు అలా అనిపించేస్తుంది, ఒక్కదాన్నే మాట్లాడుకుంటున్నట్లుగా. ఇమాజినేషన్ అయిపోయింది. ఆనియన్, కొత్తిమీర, ఇందులోకి సాల్ట్ మిక్స్ చేయాలి, లెమన్, లెమన్ కూడా. అయ్యో అది మూత ఇవ్వాలి. నిమ్మకాయ కానీ లైట్ గా పిండితే ఉంటది, సూపర్గా ఉంటది. డైలాగ్ మార్చి ఎలా ఉంది? సూపర్గా ఉంటుంది. వచ్చేస్తున్నా ఇంకా సూపర్గా ఉంటుంది. వస్తున్నాను చిచ్చి కన్నా. ఈ బజ్జీలు పట్టుకుంటారా కొంచెం? ఓకే. అసలు నువ్వు చుట్టింది కూడా కనిపించట్లేదు. అదే నేను చుడితే ఏదో పిలకలా వచ్చేసింది చుట్ట. ఇది పైకి వెళ్దామా? అబ్బా ఆనియన్ అది నేను పట్టుకొస్తాలే. ఈ వెయిట్ ఉండేది పట్టుకో, కాలుతుంటే ఈ పట్టుకోకుండా అది పట్టుకుంటున్నావు. వేడి వేడి బజ్జీలు. ఫ్రెండ్స్, వేడి వేడి బజ్జీలు, ఆనియన్, కొత్తిమీర, లెమన్. సో మిద్ది పైన చల్లటి గాలి, చాలా బాగుంది. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చేసి పెద్దగా చెప్పండి, వినపడదు. ఇంకా పెద్దగా చెప్పు, వినపడట్టు. చాలా బాగుందా? బతికిచ్చాడు ఫ్రెండ్స్, బాగుందంట. రాకుండా ఉంటే నోట్లో నుంచి డైలాగే రాదు పెద్దగా చెప్పడానికి. మామూలు వీడియో లేకపోతే పెద్దగా చెప్తాను, వీడియో ఉందిగా అందుకని చిన్నగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వేడి వేడి బజ్జీలు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది. సో నేను చెప్పిన క్వాంటిటీతో తయారు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో సింపుల్గా 15 నిమిషాల్లో అయిపోతుంది. పవర్ పోయింది, లేకుంటే ఇంకా బాగా నీట్గా చూపించేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, రేపు బర్త్డే కదా, సో ఎలా జరుపుకుంటున్నారో ఏంటి అనేది కూడా మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను వీడియో.